ఆపరేషన్ అయినాక 15 డేస్ తర్వాత ఒక అమ్మాయి కుట్ల నుంచి చీమ్ కారుతుంది, సరిగా మానట్లేదు, కుట్లు మానకుండా ప్రాబ్లం అవుతున్నాయి అని వచ్చింది. చూస్తే అంతా చీము తయారై ఉంది. సో అదంతా క్లీన్ చేసి మళ్ళీ కుట్లు వేయాల్సి వచ్చింది దానికి. సో ఇలా కుట్లు ఎందుకు మానవు కొంతమందికి ఆపరేషన్ తర్వాత అంటే అన్హైజీనిక్ కండిషన్స్, సరిగా నీట్గా ఉంచుకోకపోవడము, నీట్గా ఉన్న బట్టలు వేసుకోకపోవడము, ఇంకా ఆ ఏరియాలో ఏమన్నా అవుతుందేమో, ముట్టుకుంటే ఏమన్నా అవుతుందేమో అని భయపడి సరిగా కడుక్కోకపోవడము, ఇంకా దాన్ని పౌడర్ వేసాక, కుట్ల పౌడర్ వేసాక, ఆయింట్మెంట్ పెట్టాక నెక్స్ట్ దాన్ని కడగకుండా అలానే మళ్ళీ పౌడర్ వేయడము, అలా చేస్తే ఒక లేయర్స్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోయి ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇంకా తల్లి యొక్క కండిషన్, తన హెల్త్ కండిషన్స్, మనకి డయాబెటీస్, లేకపోతే అనీమియా, లేకపోతే చాలా సివియర్గా వీక్నెస్, విటమిన్ డెఫిషియన్సీ ఉండడము, ఇంకా లావుగా ఉండడము, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడము, ఇలాంటి కండిషన్స్ ద్వారా కూడా కుట్లు సరిగా మానకపోవచ్చు. ఇంకా తనకి కొన్నిసార్లు సూచర్ మెటీరియల్ ఆ వేసిన కుట్లు ఉంటాయి కదా, అవి సరిగా పడక దాంతో రియాక్షన్ ఫామ్ అయ్యి గ్రాన్లోమా ఫామ్ అయ్యి దాంట్లో కూడా ఇన్ఫెక్ట్ కావచ్చు. సో ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ కుట్లు వేసినాక దాన్ని డైలీ వాష్ చేసుకొని డ్రై చేసుకొని కుట్ల పౌడర్ చల్లాలి పొద్దున సాయంత్రం. 1 వీక్ వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ నార్మల్ డెలివరీ కుట్లు అయితే సిట్స్ బాత్ ద్వారా టబ్లో వేడి నీళ్ళు వేసుకొని దాంట్లో కూర్చొని మళ్ళీ దాన్ని డ్రై చేసి ఆయింట్మెంట్ పెట్టుకోవడము, ఇంకా కుట్ల ఏరియాలో గిల్లకుండా గీరకుండా ఉండడము, ఇలాంటివి చేసి కొంచెం జాగ్రత్తగా 1 వీక్ వరకు కేర్ఫుల్గా ఉంటే కుట్లు మానిపోతాయి. లేకపోతే అసలే మానకుండా దాన్ని రిపీటెడ్గా డ్రెస్సింగ్స్ చేయడము, కుట్లు వేయడము లాంటివి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి.